ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నానండి. ప్రతిదినం దేవుడిచ్చిన వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మాట ద్వారా బలపరచబడి ప్రార్థనతో దినమును ప్రారంభించుకునే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహిస్తూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దినము ఆయన మాటతో ప్రార్థనతో దినమును ప్రారంభించుకునే కృపనిస్తున్న దేవునికి మనమందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటతో ఎవరైతే దినమును ప్రారంభించుకుంటారో వారి దినమంతా కూడా దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను దేవుడు నడిపిస్తూ ఉంటారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట, ఆయన వాగ్దానమును విని ప్రార్థనలో ఏకీభవించి ఎవరైతే ఆ దినమును ప్రారంభించుకుంటారో దేవుని బిడ్డలారా, ఆ దినమంతా కూడా అపవాది క్రియలు వారి మీద పనిచేయకుండా వారి ప్రయాణములు అవ్వచ్చు, వారు చేస్తున్న ప్రతి పనిలో కూడా దేవుడు వారికి తోడుగా ఉంటూ నడిపిస్తారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా దేవుడు ఒక చక్కటి వాగ్దానంతో మనందరితో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆ వాగ్దాన వచనమును ఈ దినం మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనమును ఈ దినం మన వాగ్దానం కొరకు మనం చదువుకుందామండి. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్ట జాలని ఎత్తడి ప్రాకారంగా నేను నియమించదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను తోడయుందును గనుక వారు నీ మీద యుద్ధము చేదురు గాని నిన్ను జయింపలేకపోదురని యెహోవా సెలవిచ్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతున్నారు. తన వాగ్దానం ఇచ్చి దేవుని బిడ్డలారా, దేవుడు ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, నీ శత్రువులు నీ మీదకి వస్తారు కానీ, వారి యుద్ధమునకు మీ మీదకి వస్తారు కానీ నేను మీకు తోడై ఉన్నందున వారు మీ మీద జయము పొందలేరు. ఎందుకంటే నేను మీతో ఉన్నాను గనక, మిమ్మల్ని రక్షించుటకు మిమ్మల్ని విడిపించుటకు నేను మీతో ఉన్నాను గనక శత్రువు మీ మీద జయము పొందలేడు అని ఒక వాగ్దానం ద్వారా దేవుడు ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన వాగ్దానం ఇస్తూ, అయితే ఈ వాగ్దానము మీ పట్ల నెరవేరాలి అంటే, నేను మీకు తోడుగా ఉండాలి అంటే, నేను మిమ్మల్ని రక్షించాలి అంటే, నేను మిమ్మల్ని విడిపించాలి అంటే, శత్రువు మీ మీద జయము పొందకుండా వాడు వెనుకకు పారిపోవాలి అంటే మీరు ఎటువంటి ఆత్మీయతను కలిగి ఉండాలో కూడా దేవుడు మాట్లాడుతున్నట్లు దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూస్తామండి. చూడండి దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 19లో మనం చూసినట్లయితే, కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగి ఎడల నీవు నా సన్నిధి నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తు పట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను నీకు తోడుగా ఉండాలి అంటే నీవు ఎలా ఉండాలి? నువ్వు ఎటువంటి ఆత్మీయతను కలిగి ఉంటే నేను నీతో ఉంటాను అని దేవుడు మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నా తట్టు తిరిగిన ఎడలా, నీవు నా తట్టే తిరిగి ఉండాలి, నా ఆజ్ఞను నువ్వు గైకొనాలి, నా మాటను నీవు వినాలి, నా తట్టు నీవు చూడాలి అని చెప్పుతూ, నీవు నా సన్నిధి నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. హల్లెలూయా, హల్లెలూయా. శత్రు దేశములో నుండి చెరలో నుండి నేను నిన్ను తిరిగి రప్పిస్తాను. ఎప్పుడు అంటే నీవు నా తట్టు తిరిగిన ఎడలా, నీవు నా తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడలా, నా మీద నీవు ఆధారపడిన ఎడలా, నా సన్నిధిలో నీవు నిలిచినట్లు మరలా నేను తిరిగి నిన్ను రప్పిస్తానంటూ ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తు పట్టిన ఎడలా, ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో నువ్వేం చేయాలి? గుర్తుపట్టాలి. హల్లెలూయా.
దేని బిడ్డలారా, అంటే నీచమైనవి నువ్వు ఎంతవరకు చూస్తూ వచ్చావు. శత్రు దేశంలో నీచమైనవి అంటే అపవిత్రత, అసహ్యత, దేని బిడ్డలారా, దేవునికి ఇష్టము కానివి అబద్ధములు, మోసములు అవ్వచ్చు. దేని బిడ్డలారా, ధనాపేక్ష, ఇతరులను పాడు చేసే పనులు, ఇవన్నీ నీచమైనవి. నీవు నీచమైనవి ఏవో, ఘనమైనవి ఏవో గుర్తుపట్టాలి. ఘనమైనవి అనగా దేని బిడ్డలారా, పరిశుద్ధత ఘనమైనది. ఘనమైన వాడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు. అయితే ఘనమైన దేవుని తట్టు నువ్వు తిరిగి ఏది నీచమైనదో, నీచమైన వైపు వెళ్ళినప్పుడు నీ పరిస్థితులు ఎలా మారిపోయాయో, ఘనమైన స్థితిగతుల్లోకి నీవు వచ్చినప్పుడు నీ పరిస్థితులు ఎలా మారుతూ ఉన్నాయో నువ్వేం చేయాలి? గుర్తుపట్టాలి. ఏం చేయాలని దేవుడు మాట్లాడుతున్నారండి? గుర్తుపట్టాలి అని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధుడు, ఆయన కార్యములు పరిశుద్ధమైనవి, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడని, ఆయన ఏమైనా చేయగలిగిన వాడని, ఆయన ఘనమైన వాడని నువ్వు గుర్తుపట్టి ఆయన వైపు నీవు తిరిగినట్లయితే, ఆయన అంటూ ఉన్నారు కదా దేవుని బిడ్డలారా, నా నోటి వలె నీ ఉందువు, అంటే నేను నీకు తోడుగా ఉండి నీ ద్వారా ఇతరులతో నేను మాట్లాడతాను అని దేవుడు వాగ్దానం ఇచ్చి మాట్లాడుతున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం గుర్తుపట్టాలి. లోకములో ఉన్నప్పుడు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, దేవుణ్ణి ఎరగక మునుపు మనక ఆలోచనలు ఎలా ఉన్నాయి, దేవుణ్ణి ఎరగక మునుపు మన ప్రవర్తన ఎలా ఉంది, దేవుణ్ణి ఎరిగి ఒక ఘనమైన దేవుణ్ణి తెలుసుకుని తర్వాత మన పరిస్థితులు ఎట్టి రీతిగా మార్చబడ్డాయి. మనలో ఉన్న దేవుని బిడ్డలారా ప్రవర్తన అవ్వచ్చు, మన ఆలోచనలు అవ్వచ్చు, మన తలంపులు అవ్వచ్చు, మన క్రియలు అవ్వచ్చు, అవి ఎలా మారిపోయాయో వాటిని మనం ఏం చేయాలి? గుర్తుపట్టాలని దేవుడు మాట్లాడుతున్నారండి. నేను నీకు తోడుగా ఉండాలంటే, నేను రక్షించాలంటే, శత్రువుల చేతిలోంచి నేను విడిపించాలి అంటే నీవు గుర్తుపట్టాలి. మునుపు నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, తరువాత నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో నువ్వు గుర్తు పెట్టుకునే ఆత్మీయతను, గుర్తుపట్టే ఆత్మీయతను నువ్వు కలిగి ఉండి, ఆయన అంటూ ఉన్నారు దేవుని బిడ్డలారా, వారు నీ తట్టునకు తిరగవలను కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. హల్లెలూయా. లోకముని విడిచి వచ్చిన నీవు మరలా లోకస్తుల వైపునకు నీవు తిరగకూడదు. వారు నీ తట్టు తిరగాలి, నీ మంచితనము చూచి నీ తట్టు తిరగాలి, నీలో ఉన్న ప్రేమను చూచి నీ తట్టు తిరగాలి, నీలో ఉన్న క్రీస్తు ప్రేమను చూచి వారు నీ తట్టు తిరగాలి. కానీ వారు లోక ఆశల్లో ఉన్నప్పుడు, వాళ్ళ అసహ్యమైన కార్యములు జరుగుతున్నప్పుడు నీవు వారి తట్టు నువ్వు తిరగకూడదు. కానీ వారు నీ తట్టు తిరిగే ఆత్మీయత నీవు కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడండి. ఆయన ఒక మంచి దేవుని బిడ్డలారా ప్రవర్తన, ఒక మంచి వ్యక్తిత్వాన్ని తన ప్రజలకు ఆయన ఇస్తూ ఉన్నారండి. హల్లెలూయా. తన వలే తన బిడ్డలు పరిశుద్ధత కలిగి ఉండాలని కోరుకున్న దేవుడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరు కూడా తన వలే పరిశుద్ధత కలిగి ఉండాలని కోరుకున్న వారు లేరు దేవుని బిడ్డలారా. ఉన్నారు అంటే ఒక యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. నేను పరిశుద్ధుడిగా ఉన్నాను గనుక మీరు, నా పిల్లలుగా ఉన్న మీరు పరిశుద్ధులుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా అని కోరుకున్న దేవుడు మనం కలిగి ఉన్న యేసుక్రీస్తు ప్రభువారండి. హల్లెలూయా. నీవు వారి తట్టు తిరగకూడదు, వారు నీ తట్టు తిరిగే ఆత్మీయతను నువ్వు కలిగి ఉండినట్లయితే దేవుడు అంటున్నారు, అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్ట జాలని ఎత్తడి ప్రాకారముగా నేను నియమించుదును. అంటే ఎవ్వరు కూడా మీ మీదకి వచ్చి పడగొట్ట జాలని ఎత్తడి ప్రాకారముగా నేను మిమ్మల్ని నిలబెడతాను. ఎత్తడి ప్రాకారమును ఎవ్వరూ పడగొట్టలేరండి. అటువంటి కాపుదలను నేను మీకు ఇస్తాను అని దేవుడు మాట్లాడుతూ అంటున్నారు దేవుని బిడ్డలారా, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నిన్ను తోడై ఉందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపలేకపోదురని యెహోవా సెలవిచ్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉదయకాలం దేవుడు ఒక చక్కటి వాగ్దానంతో ఆయన మాట్లాడుతున్నారు. నేను నీకు తోడుగా ఉంటాను, ఇత్తడి ప్రాకారంగా నీ చుట్టూ నేను ఉంటాను, శత్రువు నీ మీదకి రాకుండా నేను రక్షిస్తాను, నేను విడిపిస్తాను, నీకు తోడుగా ఉంటాను. శత్రువు నీ మీదకి వచ్చి నిన్ను జయింపలేకుండా తిరిగి పారిపోయేటట్లు నేను చేస్తాను. ఎప్పుడో తెలుసా? నీవు నా తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడు.
లోకములో ఉన్న వారి వైపు నువ్వు తిరగక వారే నీ వైపు తిరిగేటటువంటి ఆత్మీయతను నువ్వు కలిగి ఉండినప్పుడు, ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో గుర్తుపట్టి దేవుని యొక్క పరిశుద్ధతను ఎరిగినప్పుడు, దేవుడు నీ పట్ల ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నారో గుర్తుపట్టే ఆత్మీయతను నువ్వు కలిగి ఉండినప్పుడు నేను నీకు తోడుగా ఉంటానని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, ఆయన మనకు తోడుగా ఉండాలి, ఆయన మనల్ని రక్షించాలి, ఆయన మనల్ని విడిపించాలి. శత్రువు వచ్చి మన మీద దాడి చేయకుండా దేవుడు మన పక్షముగా ఉండాలి, వాడు మనల్ని జయింపలేక పారిపోయే స్థితిని కలిగి ఉండాలి. అంటే దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన ఈ మాటల ప్రకారం మనం బ్రతికినప్పుడు, ఈ మాటల ప్రకారం మనం జీవించినప్పుడు, దేవుని బిడ్డలారా నీతో నేను ఉంటాను, నీకు తోడుగా ఉంటానని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకు తోడుగా ఉండే దేవుడండి, మనతో ఉండే దేవుడు. దేవుని బిడ్డలారా, ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు, నీతో నేను ఉంటాను, నీ పక్షంగా నేను ఉంటాను అని ఉదయకాల సమయంలో మాట్లాడుతున్న ఈ వాగ్దాన మాటలను నమ్మి విశ్వసించి వాగ్దానంలో ప్రతి దీవెన పొందుకుందాం. దేవుడు తన వాగ్దాన మాటలను దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఉదయకాలం చక్కటి వాగ్దానం ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు, మీ స్తోత్రాలు ప్రభువా. నిజమే, ఏది మంచో ఏది చెడో గుర్తించే ఆత్మీయతను మేము కలిగి ఉండినప్పుడు, అయ్యా మంచి మార్గంలో నడవాలని ఆశను మేము కలిగి ఉన్నప్పుడు ప్రభువా, మీరు మాకు తోడుగా ఉంటానని, రక్షిస్తానని, విడిపిస్తానని, శత్రువు మా మీద జయము పొందకుండా చేస్తానని ఉదయకాలం వాగ్దానం ఇచ్చారయ్యా, నీ స్తోత్రాలు. ఈ వాగ్దానమును ప్రతి ఒక్కరు స్వతంత్రించుకోవడానికి సహాయం చేయి. ఈ వాగ్దానంలోని ప్రతి దీవెన పొందుకోవడానికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ వాగ్దానం మాట విన్నా బిడ్డలందరినీ మీరు దీవించండి ప్రభువా. మీ స్తోత్రములు దినమంతయు మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. దుష్టుని యొక్క క్రియలు ఎవరి మీద పని చేయకుండా వాడి క్రియలన్నీ యేసుక్రీస్తు నామములో లయపరచండి. నిబడలు రాకపోకల్లో, ప్రయాణంలో మీ కాపుదల, మీ భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరైనా బలహీనగా ఉండినట్లయితే మీ గాయపడిన హస్తం ద్వారా వారి సర్వ శరీరములను తాకి స్వస్థత, ఆరోగ్యమును కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరైనా ఏదైనా కార్యములు పూనుకుంటే అయా నీ బిడ్డలకు తోడుగా ఉండి వారి అక్కర్లన్నిటిని తీర్చి మీ సహాయం బిడ్డలకు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. సమస్యల్లో ఉన్న వారికి విడుదల, అయా ఇగో ప్రభువా, సమాధానం లేని వారికి సమాధానమును దినమంతా ఉంచి నడిపించి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.